హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో వీడియోలు చేయాలంటేనే కొంచెం ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. టెర్రస్ మీద మొక్కలన్నీ మొన్న గాలివానికి ఎలా పడితే అలా గందరగోళంగా అయిపోయాయి. అందుకని టెర్రస్ పైన మొక్కలన్నీ తీసేసి ఒక లైన్గా పెట్టేసి అవన్నీ క్లీన్ చేయడానికి ఒక 3-4 అవర్స్ పట్టిందండి. అవన్నీ తీసేసి నీట్గా శుభ్రంగా డాబా అంతా తుడిసేసి ఈ విధంగా మొక్కలన్నీ ఒకే చోటగా ఒక లైన్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఇలా పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. మొక్కలకి నీళ్లు పోయాలన్నా కష్టం కాబట్టి ఇలా ఒక వరుసలో పెట్టుకుంటే తొందరగా నీళ్లు పోద్దామని ఇంకా ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా బిల్డింగ్ అంతా కంప్లీట్గా కనీసం 15 రోజులకు ఒకసారి అయినా శుభ్రంగా నీట్గా తుడుచుకుంటే కూడా మనకి బాగుంటుంది. ఇంకా ఉదయాన్నే పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళని పంపేసి ఇలాగా ట్యాంక్లో వాటర్ పట్టడానికి వచ్చి ఇలా మొక్కలన్నీ ఒకసారి చూసుకొని ఇంకా బయట అయితే కళ్ళాపు వేయడానికి వెళ్తున్నాను. మీకు ఒకసారి బయట వ్యూ కూడా చూపిస్తాను. సమ్మర్లో కాబట్టి మనం ఎంత పని చేసినా సరే చాలా అలసిపోతూ ఉంటాము. దానికి తగ్గట్టుగా మన హెల్దీ ఆహారం తింటే కనుక మంచిగా హెల్దీగా మనం ఈ సమ్మర్లో మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవచ్చండి. వడదెబ్బ తగిలిందంటే చాలా కష్టం. పిల్లలకు కూడా ఎక్కువగా బయట ఫుడ్లు ఏమీ పెట్టకుండా ఇంట్లో చేసినవే వీలైనంత వరకు సమ్మర్లో పెట్టండి. అలాగే ఇక్కడ నేను ఉదయాన్నే 6 గంటలకి ఇలాగ బయట కళ్ళాపు వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి నైటే వేసుకుంటాను. నైటు కుదరకపోతే ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతూ ఒక పక్కన వాకలు తుడుస్తూ పక్కన మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఇలాగ అన్ని పనులు కవర్ చేసుకుంటూ ఉంటాను. ఒక పక్కన ట్యాంక్లో నీళ్ళు పట్టుకుంటూ అలాగా. మొన్నైతే పెద్ద గాలిదుమ్మ వచ్చింది కాబట్టి అప్పుడు మాకు వాటర్ అయితే సరిగ్గా రాలేదు. అందుకు కడగడం లేట్ అయిపోయిన వల్ల నేను అప్పుడు చుట్టూరు కడగలేదు. ఇంకా ఈరోజు వాటర్ ఎక్కువగా వస్తున్నాయి కదా అని ఒకసారి మొత్తం కడుగుదామని ఇవాళ మొత్తం మొదలు పెట్టాను. ఇంకా కడగడం అయితే జరిగిందండి. చూసారు కదా, మొన్న వర్షానికి ఎలా పడితే అలా అయిపోయినాయి. ఇంకా బయట మొక్కలకి నీళ్లు వేసేసి కళ్ళాపు వేసి ముగ్గు పెట్టేసి ఇంకా లోపలైతే మొత్తం కడిగేశాను. ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను. అలాగే వీడియోకి ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒక ఐడియా ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. అదే కుకింగ్ వీడియోస్ అంటే చాలా వీడియోస్ మనకి యూట్యూబ్లో వస్తున్నాయి కాబట్టి నేను కుకింగ్ వీడియోస్ అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అలాగే ఇక్కడ బయట వర్షం వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవన్నీ శుభ్రంగా తీసి ప్రతి కుండీ కూడా తీసి దాని కింద మట్టి అదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఫ్రెష్గా అన్నీ పెట్టుకొని ఇలా చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటి ముందు ఇలాగా రోకలి తిరగలి ఉన్నాయి కదా, ఇవి కనీసం వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అయినా వీటిని కడిగేసి పసుపు కుంకుమ పెట్టడం ఒక పనిగా పెట్టుకున్నాను. కాబట్టి ఇవన్నీ కడిగేసాను కదా ఇవాళ, అందుకని వీటికి పసుపు కుంకుమ రాసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈలోపు మా అయ్యప్ప వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఇంకా పిల్లలకు సెలవులు ఇచ్చేసారు కదండి, మా చార్వి వచ్చింది. ఇంకిద్దరం కలిపి రోకలికి పసుపు కుంకుమ రాసాము. ఇలా వారానికి కానీ కుదిరితే 15 రోజులకు ఒకసారి కానీ ఇలా పసుపు కుంకుమ రాస్తున్నాను. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి పూర్వం ప్రతి ఇంట్లోనే ఉండేవి. ఇప్పుడు అవి వాడకం తక్కువ అయిపోయినాయి కాబట్టి అవి అక్కడక్కడ ఉంటున్నాయి. అందుకని వాటిని తీసుకొచ్చి ఇలా గుమ్మం దగ్గర పెడితే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది చూసినప్పుడల్లాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సమ్మర్లో కాటన్ చీరలు ఆరేసుకునే వాళ్ళు కొంచెం ప్లేస్ తక్కువగా ఉన్న ఎలా ఆరేసుకోవాలో సింపుల్గా నేను వీడియో చేసి పెట్టాను, చూడండి. కాటన్ చీరలు ఎవరి సాయం లేకుండానే తీగలు మనకి కట్టుకుని ఉంటే కనుక వాటి మీదే మనం ఆరేసుకోవచ్చు. ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.